సర్వం శ్రీ జగన్నాథం అంటారు. అంటే అక్కడ అంటే విష్ణుతత్వం సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న తత్వం. కానీ జగన్నాథ స్వామికి మాత్రం సర్వం శ్రీ జగన్నాథం అని అంటాం. అంటే ఈ మాటల్లో ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ఎలా అర్థం చేసుకోవాలి? జగత్తుకి నాథుడు ఆయన. ఆయన ఒరిస్సాకి నాథుడు కాదు, భారతానికి నాథుడు కాదు, జగత్తుకి మొత్తం చరాచర జగత్తుకు మొత్తం నాథుడు ఆయన. ఇప్పుడు భగవంతుడండి, ఎవరు భగవంతుడిని మనం నిర్దేశించలేమన్నమాట. అయ్యా నీదిగే ఉత్తి ఈయనకి ఒక పూరి బౌండరీ, ఒరిస్సా బౌండరీ, భారతదేశం బౌండరీ. ఇస్కాన్ తరపున ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాలలో 1200కి పైగా రథయాత్రలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. ఆయన రకాలమైన దేశాలలో ఉండే అన్ని రకాల ప్రజల యొక్క సేవలు అందుకుంటున్నారు ఇప్పుడు ప్రభుపాదుల వారి యొక్క దయ వల్ల. మీరు చూసినట్టయితే, ఎందుకంటే ప్రభుపాదుల వారు చెప్పారు ఈయన జగత్తుకి నాథుడు, ఈయన కేవలం భారతదేశానికి నాథుడు కాదు కదా. కాబట్టి మనము జగన్నాథ స్వామి వారి యొక్క స్వరూపం చాలా క్లోజ్. మీరు చూసారనుకోండి, ఇలా చేతులు రెండు ఉంటాయి. ఏంటి అని అంటే, కొంతమంది భక్తుల యొక్క ఒపీనియన్ అయినా ఇలా ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా రమ్మన్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఇలా పట్టుకుంటారు కదా, అలా రెండు చేతులు మనల్ని పిలుస్తున్నట్టుగా ఆయన స్వరూపం ఒకటి ఉన్నది అనమాట. కాబట్టి భగవంతుడు సర్వత్రా ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందే వెతికి చూచిన నందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు అన్నాడు కదా. ఎవరెవరి ఇష్ట దైవం అంతటా సర్వత్ర గోచరం ఇస్తుందన్నమాట. శ్రీ చైతన్య చరితామృతం చెప్తుంది, భక్తుడు ఎవరైతే ఉంటారో ఏ వస్తువుని చూడరట, సర్వత్ర దేకివో తార్ ఇష్ట దేవ స్ఫూర్తి అని అంటారు. ఆయన ఆరాధన చేసుకునే భగవంతుడు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క స్ఫూర్తిని ప్రపంచం అంతటా దర్శిస్తూ ఉంటారట. కాబట్టి భగవంతుడు సర్వత్రా ఉన్నది అనేది నిజం. దాన్ని తెలుసుకోవటమే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని సముపార్జన చేయటము అనేది. దాని రియలైజేషన్లోకి రావాలి అని అంటే మనం ఎప్పుడైతే సాధన చేస్తాం, భగవద్భక్తి సాధన అని అంటారు, ఎప్పుడైతే ఆ సాధన చేస్తామో ఆ స్మరణ, ఆ స్పృహ, ఆ కాన్షియస్నెస్ మనకు వస్తుందన్నమాట. భగవంతుడు అంతటా ఉన్నారు.